అది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మరి ఇక 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఎట్లా? ఇది కూడా అడగడు, నమ్ముడే. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం అని 1,00,000 గొంతులు వేసుకొని ఉర్రాలి, నమ్మాలి, ఆయనతో బాయ్ పడాలి. ఇక ముయ్యికి వెళ్ళి ఇంకోటి, కేసీఆర్ 2,000 ఇస్తుండా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండా లగ్గానికి, నేను తులం బంగారం ఇస్తా. ఆయనతో నమ్మిండ్రు, 6 గ్యారెంటీల పడ్డరు. ఏందో జరుగుతుంది అల్లం బెల్లం అని చెప్పి స్కూటీలు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి 420 హామీలు ఇచ్చే వరకు మర్చిపోయినారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలో మర్చిపోయారు అందరూ. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది కదా, ఒక కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలియదు, ఎంత దుర్మార్గులు ఎంత మోసగాలు తెలియక ఆయనతో నమ్మిండు. జై జై అని చెప్పి ఆయనతో నారాయణ రెడ్డిని గెలిపించారు కల్వకుర్తిలో. ఇప్పుడు ఏమైంది? అదే నారాయణ రెడ్డి తిడతాడు ఇప్పుడు, ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది. నేను పరిశాన్ అయితే ఈయన నిన్న ఊడిపడ్డాడు ఏం రాబోయే రాజకీయంలో అని. మరి 60 ఏళ్ళు నీ గవర్నమెంట్ ఉండే కదా, 2 ఏళ్ళు నీ గవర్నమెంట్, ఇప్పుడున్నది ఇదివరకు 60 ఏళ్ళు నువ్వే ఉంటివి కదా. ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది అంటే మరి ఎవడు బాధ్యుడు? 60 ఏళ్ళు ప్రభుత్వం చేసినోడు బాధ్యుడా? 10 ఏళ్ళు నడిపిన కేసీఆర్ గారు బాధ్యుడా? ఎవరు బాధ్యుడే? నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ నాయకులు వాళ్ళ పార్టీని వాళ్ళు విమర్శించేటోళ్ళు చాలామంది తయారైనారు. కానీ ఒక్క మాట మాత్రం దయచేసి అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమైందంటే మనకు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు అలవాటు అయిపోయాక మనకు విలువ తెలియదు. ఇప్పుడు రైతు బంధు మంచిగా టింగు అని పడుతుంటేనేమో విలువ తెలియలే. ఓ 2 సార్లు ఎగ్గొట్టే వరకు అప్పుడు యాద్ చేసుకున్నారు కేసీఆర్. అరే వీడు దుర్మార్గుడు ఉన్నాడు, వీడు పెంచుతానాడు, పెంచలేదు, పెంచకపోగా ఎగ్గొట్టిండు. అమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి మొత్తానికైతే కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా మీకు టింగుమని రైతు బంధు పడ్డది. రేవంత్ రెడ్డికి టింగు సౌండ్ ఇష్టం లేదు, అందుకే కొత్తది పెట్టిండు. ఏం సౌండ్ అది? టకీ మని ఇస్తాను. పడుతున్నాయి మరి టకీమని. 4,000 పెన్షన్ పడుతుందా? టకీ 6,000 పెన్షన్ పడుతుందా? రైతు బంధు పడుతుందా? రుణమాఫీ జరిగిందా? ఇప్పుడు జరగలేదు. తులం బంగారం ఒకటి కాదు, ఇక 420 హామీలు ఉన్నాయి. ఎన్ని చెప్పాలి? 1 కాదు 2 కాదు 420 హామీలు, ఇష్టం వచ్చిన మాటలు. ఏం చేసినారో అబ్బాయి అంటే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్ పెట్టినా అంటాడు. అందులో కూడా మోసమే, అది కూడా చెప్తున్నా మీకు ఇనూరి. ఫ్రీ బస్ అంటాడు. ఫ్రీ బస్ అంటే మహిళలకు ఫ్రీ అట, భర్తకు డబల్ అట. అది ఫ్రీ ఎట్లయితుందా నాకు అర్థం కాదు. పిచ్చోళ్ళని చేసుడు తప్ప మనకు. పిల్లలకేమో మళ్ళీ బస్ పాస్ రేట్ పెంచిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్, నీకు మహిళలకు ఫ్రీ. ఇక ఫ్రీ ఎట్లయితుంది నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. అంటే కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో గుంజుకురుడు, అది ఫ్రీ ఎట్లయితుంది? ఇక ఇది ఒక్క మోసం తప్ప ఇంకేమైనా చేసిర్రా? దయచేసి మీరు ఆలోచించండి. గ్యాస్ వచ్చిందా? అలే 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. కొంతమందికి వచ్చింటుంది, కొంతమందికి వచ్చింటుంది, కొంతమందికి రాలే. ఏ ఒక్కటన్నా పరిపూర్ణంగా చేసిర్రా? 2 ఏళ్ళు నిండిపోయింది. అన్నిటికీ మించిన మోసం. ఎంత దుర్మార్గం అంటే, సరే ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారుతుంటాయి, రాష్ట్రం అయితే శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రులు మనం ఎంతమందిని చూసినాం? ఎన్టీ రామారావు గారు 1983 నుంచి ఎన్టీ రామారావు గారు 89 దాకా. ఆ తర్వాత చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత మధ్యలో ఎవరు వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇంతమందిని చూసినాం. ఒక దగ్గర 10 మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఏ ముఖ్యమంత్రి అయినా ఈయన తిరిగి మాట్లాడటం మాత్రం చూసినామా? అవి ఏం మాటలు? ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4,000 పెన్షన్ ఏది అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి గారు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇది ఎక్కడ లొల్లి రాబోయ్? పేగులు తీసి మెడలు వేసుకున్నాడు ఎవడన్నా బోటి కొట్టేటోడు మాట్లాడతాడు, పేగులు మెడలు వేసుకున్నాడు. ఇదేం లొల్లి? అదొక్కటే కాదు, ఇంకా విచిత్రం. సెక్రటేరియట్కి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, కిస్మత్ బాగుంది, ముఖ్యమంత్రి అయినా సెక్రటేరియట్కి వచ్చినావు. ఏం చేయాలి నువ్వు? సెక్రటేరియట్కి వస్తే ఏముంటాయి? సెక్రటేరియట్లో కంప్యూటర్లు ఉంటాయి, పనిచేసే ఉద్యోగులు ఉంటారు, పాలసీలు ఉంటాయి. ఇక్కడ నేను లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, ఇక్కడ లేవు లంకె బిందెలు ఉంటాయా సెక్రటేరియట్లో? తవ్వుతేనంట సార్ లంకె బిందెలు దొరుకుతాయి అనుకొని వచ్చిందంట. వాటితో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అనుకుండంట. ఎట్లుందంటే పరిస్థితి వాళ్ళ నిజంగా కూడా. సరే మీ కాడనేమో రియల్ ఎస్టేట్ బాగుందని జైపాల్ యాదవ్ అని అంటుండు,
మరి పక్కకెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి అని అన్నాడు. మరి జయపాలన ఒక్కరికి మంచిగా నడుస్తున్నట్టు. అయితే సరే 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 ఆగాలి, తొందరపడదు. అయితే మిగతా దగ్గర అది కూడా లేదు. అట్లా అన్న చెప్పేది ఏంటంటే మిగతా దగ్గర మొత్తం పడిపోయింది, మన కాడ పడిపోలేదు, అట్లా ఆగి ఉందని చెప్తున్నాడు. అయితే పక్కకెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి అని అంటున్నాడు, మరి కోట్ల రూపాయల విలువ ఉండే భూములు పెట్టుకొని 50 లక్షలు ఖర్చు పెట్టడానికి ఎందుకు కింద మీద అవుతున్నావు అని పక్కకెళ్ళి అన్నా. నేనేమంటా అంటే మీరు ఎక్కతొక్క టెన్షన్ పడేది ఏం లేదు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి రాజకీయాల్లో. అప్పుడప్పుడు కింద పడతాం, అప్పుడప్పుడు లేస్తాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఏ ఊర్లో అయినా 10 మంది గుమిగూడితే, ఒక పెళ్ళి అయినా, ఒక సావు అయినా, పండుగ అయినా, ఒక 10 మంది దోస్తులో ఇంకోటో ఒక దగ్గర కూర్చుంటే మాత్రం వాళ్ళు ఒక్కటే మాట నడుస్తున్నది, తొందరగా కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకోవాలి రా భయ్, ఎట్లన్నా చేసి అన్న మాట నడుస్తుంది. సరే ఈ మధ్యలో చిన్న ఎలక్షన్లు ఉన్నాయి, చిన్న ఎలక్షన్లు ఉన్నాయి. ఒకటి జెడ్పీటీసీ అంటే, ఒకటి ఎంపీటీసీ అంటే, సర్పంచ్ ఇవి నడుస్తూనే ఉంటాయి. అస్సలు ఎలక్షన్ మాత్రం 2028లో ఉంటుంది బరాబర్. అందులో మాత్రం నేను ఇవాళ చెప్తున్నా, మీకు రాసి పెట్టుకోండి, తిరిగి ప్రజలు కేసీఆర్ గారిని తెచ్చుకోవడం పక్కా. ఇది ఎవరు ఆపలేరు, ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయింది. ఈసారి మళ్ళీ ప్రయోగాలు చేయరు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వ్యవసాయం నడిచింది, పంటలు కొంటుండే, అన్ని రకాలుగా ప్రజలకు, పేద ప్రజలకు ముఖ్యంగా మంచి జరిగింది. కాబట్టి ప్రజలంతా అమాయకంగా ఏం లేరు. ప్రజలు టైం కోసం చూస్తాను అంతే. ఏమన్నా సందు దొరుకుతుందా, ఏదైనా మధ్యలో ఎలక్షన్ వస్తుందా అని చూస్తే మధ్యలో వస్తలేవు. మొన్న ఒక జుబ్లీల్స్ వచ్చింది, అందులో కూడా మీరు చూసిర్రు ఎంత ఆగమాగమైన రేవంత్ రెడ్డి. ఒకటే దెబ్బకు గట్టిగా మాట్లాడే వరకు వెంటనే ఒక ఆయన మంత్రి చేసి పారేసిండు. అజారుద్దీన్ ఒక దెబ్బకు, బీఆర్ఎస్ దెబ్బకు అజారుద్దీన్కు మంత్రి పదవి వచ్చింది.